2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ఎలాంటి సభ్యత్వ రుసుము లేకుండా ఉచితంగా మా ఏపీ కార్డులను జారీ చేయటం పారదర్శకతకు ప్రతిరూపమని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజ్కుమార్ అన్నారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో 2026వ సంవత్సరం తొలి కార్డులను శనివారం ఆమె మహిళా ఆర్టిస్టులకు జారీ చేశారు. ఇటీవల తెనాలిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ వేడుకల పోటీల్లో ఉత్తమ నటిగా జ్యూరీ ఎంపిక చేసిన జంగారెడ్డిగూడెంకు చెందిన సుజిత, ఉత్తమ క్యారెక్టర్ నటిగా అవార్డు అందుకున్న పాలకొల్లు సాయి ప్రకర్షలకు మా ఏపీ సభ్యత్వం కార్డులను నన్నపనేని రాజ్కుమారి అందజేశారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం దిలీప్ రాజా చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు. ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడతానన్నారు. కార్డుల పేరుతో కొందరు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న సంస్థల పట్ల ఔత్సాహిక కళాకారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ అర్హత గల నిజమైన నటీనటులకు సాంకేతిక నిపుణులకు మాత్రమే మా ఏపీ 2024 నుండి ఎలాంటి సభ్యత్వ రుసుము తీసుకోకుండా కార్డులను జారీ చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లు జరగాలనే ధ్యేయంతో మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ 24 విభాగాల యూనియన్లు పనిచేస్తున్నాయన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను 2018లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగినాక ఆంధ్ర రాష్ట్రంలో సినిమా పరిశ్రమని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో ఏకైక లక్ష్యంతో ఈ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 526 మంది సభ్యులు ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమను అభివృద్ధి చేసే ఏకైక ఏజెండా అనే మాది, అంతకన్నా వేరేది ఏం లేదు. ఇదే మా ఏపీ సభ్యత్వానికి కొన్ని చోట్ల ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఎనీవన్, ఎవరిని నేను విమర్శించట్లా, కొన్ని చోట్ల కార్డులు ఇస్తామని చెప్పిన లక్షల రూపాయల దోపిడీ జరుగుతుంది. వేరే మేము ₹1 కూడా తీసుకోకుండా మా ఏపీ సభ్యత్వం కార్డు ఇస్తున్నాం. అందరికీ ఇవ్వం, అర్హత ఉంటేనే ఇస్తాం. ఆ అమ్మాయి మొన్న ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్లో ఉత్తమ నటిగా వచ్చింది. సుజిత ఫ్రమ్ జంగారెడ్డిగూడెం. ఆ అమ్మాయి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వచ్చింది సాయి ప్రకర్ష. ఆ అమ్మాయిది పాలకొల్లు. సో వాళ్ళిద్దరికీ ఈ రోజున గౌరవనీయులైన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ మేడం రాజ్కుమార్ గారి చేతుల మీదుగా ఇస్తే అది ఒక దీవెనకరంగా, ఆశీర్వాదంగా, వాళ్ళ భవిష్యత్తుకి ఒక మంచి అడుగుగా ఉంటుందన్న ఉద్దేశంతో మేడం గారిని అడగటం, మేడం గారు అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. గమనిస్తూ ఉంటాను, రాష్ట్రం విడిపోయిన తర్వాత సినిమా పరిశ్రమల గురించి చాలామంది చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. చాలా స్థలాలు ఇస్తామన్నారు, అన్నీ ఏర్పాటు చేస్తామన్నారు, అందరినీ రమ్మన్నారు. కానీ ఫాలోయింగ్ లేదు, లేదా ఏమంటారు దాన్ని, ఫాలోఅప్ లేదు, ప్రగతి లేదు, పట్టించుకున్న నాదులు లేడు. అదే దిలీప్ రాజా గారు ఏదైతే కళలకు నచ్చిన తెనాలు ఉందో, ఈ తెనాలి భాషగా ఆయన ఇక్కడ వ్యయప్రయాసాలు కోర్చి సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఇట్లా అద్దెకు తీసుకున్న బిల్డింగ్స్, లేకపోతే సొంత ఇంట్లో, లేకపోతే ప్రకృతిపరమైనటువంటి సహజ వనరులు ఉన్నటువంటి మన ప్రాంతంలో తోటల్లో, చెట్లలో, లేకపోతే ఎక్కడన్నా సరే గ్రామీణ ప్రాంతంలో చిన్న చిన్న చిత్రాలు నిర్మించి ఇటువంటి అమ్మాయిని, చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి అవార్డ్స్ రివార్డ్స్ ఇచ్చే విధంగా కృషి చేస్తూ ఉండి వాళ్ళకి కూడా గుర్తింపు తీసుకురావడం కోసం కొన్ని వందల మంది ఆర్టిస్ట్ని తయారు చేస్తూ వారికి ట్రైనింగ్ ఇస్తూ నష్టపోయినప్పటికీ కూడా తాను చిన్న ఫిలింలు ఏమంటారు, చిన్న ఏమంటారు వాటిని, షార్ట్ ఫిల్మ్ అంటే చిన్న చిత్రాలను మరి అవి తీసుకొచ్చి మనకు చూపిస్తూ దానిలో సందేశాత్మకమైనటువంటి సమాజానికి పనికొచ్చేటువంటి, సమాజంలో ఉన్నటువంటి చెడ్డ పనులను తొలగించడానికి ఏం చేయాలనేటువంటి ఒక సూచనతోటి ఎన్నో కార్యక్రమాలు వారు చేస్తున్నారు. మనం మెచ్చుకుంటున్నాం. వాళ్ళకి మెమోంటోలు ఇవ్వటం దగ్గర నుంచి, అవార్డ్స్ ఇవ్వటం దగ్గర నుంచి, ఇటువంటి కార్డ్స్ ఇవ్వటం దగ్గర నుంచి, ఇవన్నీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వటం దగ్గర నుంచి కూడా తనే వ్యయప్రయాసాలకు వచ్చి అవన్నీ చేస్తున్నారు.
ఎంతవరకు చేస్తారు ఆయన? దాని పర్యవసానం ఏంటి? తన వంతు కృషి తను చేస్తున్నారు, కానీ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఖచ్చితంగా మనం చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో ఇవాళ ఆయా మంత్రుల్ని లేకపోతే అధికారులతో మాట్లాడి నా వంతు కృషిగా నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను చెప్తాను. అయితే అవసరమైతే సీఎం గారి దగ్గర కూడా తీసుకెళ్ళి, ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి, అసలు సినిమా పరిశ్రమ ఎప్పుడు ఇది కావాలి, రాజధానితో పాటుగా రాజధానిలో ఏదైనా చేయడానికి వీలుందా, రాజధానిలో ఏమైనా ప్రోత్సాహాలు ఉన్నాయా, లేదు దిలీప్ రాజా గారిని పిలిపించి మాట్లాడే అవకాశం ఉందా, ఆయన చేస్తున్నట్టుగా మనం కూడా నటీనటులు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, అంతేకాకుండా బడ్జెట్ వాళ్ళకి కేటాయించాల్సిన అవసరం ఉందా లేదా, షార్ట్ ఫిల్మ్ తీయడానికి మీకు కావాల్సిన సదుపాయాలు గవర్నమెంట్ కల్పించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. చిన్న సినిమానే కాదు, ఆ చిన్న సినిమా ద్వారా మన సమాజానికి ఏమి ఇస్తున్నాం అనేది గుర్తింపు ఉండాలనేది నా భావన. ఆ గుర్తింపు కోసం నేను మాట్లాడుతుంది. గుర్తింపు అంటే దిలీప్ రాజా గారు గుర్తించమని కాదు, లేకపోతే వారు పెట్టిన సంస్థ గుర్తించమని కాదు, తద్వారా ఆయన చేసే కార్యక్రమాన్ని గుర్తించమని, ఆయన ఇచ్చే సందేశాన్ని గుర్తించమని, సమాజానికి ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారు ఉండాలి. చాలా మనకు ఆదాయం వచ్చే దేని మీదండి? నంది అవార్డ్స్ మనం ఇవ్వాలి, లేదు ఇంకేదైనా విధంగా కొత్త అమరావతి అవార్డ్స్ అనో లేదా ఇంకేదైనా పేరు పెట్టండి మీరు, ఏదో ఒక అవార్డ్స్ మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సినీ పరిశ్రమ ఆ రోజున ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు మద్రాసు నుంచి హైదరాబాద్ కంటే ఉమ్మడి రాష్ట్రానికి తీసుకురావడానికి చాలా కృషి చేశారు. అందరికన్నా ముందు నాగేశ్వరరావు వచ్చారు, తర్వాత ఎన్టీ రామారావు వచ్చారు, తర్వాత అందరూ వచ్చారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? వైజాగ్లో ఇస్తున్నారన్నారు, లేదా వైజాగ్లో కొంతమంది వెళ్తున్నారన్నారు, అది ఇంతవరకు కూడా కాలేదు. కాబట్టి ఇప్పుడు మీరు వైజాగ్లోగా ఇస్తారా, రాజధాని అమరావతిలో ఇస్తారా, ఎక్కడ ఇస్తారా ఏమో, కానీ మొట్టమొదటిసారిగా తాను బయటపడి దిలీప్ రాజా గారు ఇక్కడ మా అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి, ఇది మూతపడకూడదు, ఇది కొనసాగాలి, ఆంధ్రప్రదేశ్కి అంటూ ఉండాలి, ఒక ఆధారం ఉండాలని చెప్పి ఆయన అంటే పట్టించుకున్న ఆదులు లేదు కదా. కాబట్టి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దల దగ్గర నుంచి గతించిపోయిన వాళ్ళు గతించిపోగా ఉన్నారు చాలా గొప్పవాళ్ళు, ఇంకా వీళ్ళందరూ కూడా నేను కూడా మాట్లాడతాను ఖచ్చితంగా.